మన ఎదురు నటిస్తారు, కానీ అది నిజమైన ఆనందం కదండి, నటన అన్నమాట. ఈ నటించే వాళ్ళ జీవితంలో ఆనందం సంతోషం ఉండదు. మన సింత యావత్తు, మనకున్న సింత యావత్తు దేవుని ఎదుట పెట్టామనుకోండి, అది తీర్చేవాడు దేవుడై ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుడికి అప్పగించాలి, ప్రతి విషయము దేవునికి అప్పగించాలి. చూడండి, దేనిని గూర్చి చింతపడకూడదు, దేనిని గురించి చింతపడకూడదు. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రతి విషయంలోనూ మనం ప్రార్థన చేయాలి, దేవుడికి తెలియచేయాలన్నమాట. ప్రభువా, ఈ సమస్య నాకుంది, ప్రభువా ఈ చింత నాకుంది, నా చింత యావత్తు నీ మీద పెడుతున్నాను, తీర్చే దేవుడవు నీవై ఉన్నావు దేవా. నీ సమయము, నువ్వు ఇచ్చే సమయము ఏదైతే ఉంటుందో మనం ప్రార్థన చేసి దేవుని ఒప్పించగలిగితే దేవుడు మన చింత యావత్తు ఆయన తీరుస్తాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన అనేది చేయాలి, విజ్ఞాపన చేయాలి. ఇంకా అది ఎలా చేయాలి? ఇష్టానుసారంగా చేయకూడదు. కృతజ్ఞతాపూర్వకముగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయమనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు సమస్త జ్ఞానులకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావులయ్యుండును. చూడండి, అప్పుడు మనం ఎప్పుడైతే కృతజ్ఞతాపూర్వకంగా దేవుని యందు కృతజ్ఞత కలిగి ప్రార్థిస్తాము, ఆయన మన విన్నపములన్నీ దేవుని సన్నిధిలో పెడతాము, అప్పుడు సమస్తము కూడా ఆయనే చేస్తాడనమాట. అంతేగాని మనుషుల మీద ఆధారపడితే ఈ రోజుల్లో ఉపయోగం ఉండదండి. మనుషులు నమ్మిస్తారు, అవసరానికి వాడుకుంటారు, పక్కకే తోసిస్తారు. కానీ మన దేవుడైతే అలా కదండి. మన విన్నపాలు, మన బాధలు, మన కష్టాలు ఏదైతే ఉన్నాయో దేవుని సన్నిధిలో ఆయన పాదాల యొద్ద మనం పెడితే, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రార్థించి దేవుణ్ణి అడిగితే ఆయన కంపల్సరీ సఫలము చేసే దేవుడే అన్నాడనమాట. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును, అలాగే మనల్ని కూడా లోకం అంటే ఎవరండి? మనుషులే, మనమే. దేవుడు మనుషుల్ని ఎంతో ప్రేమించుచున్నాడు. ఆయన ప్రేమ ఉంది. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ వ్యర్థమే. తల్లిదండ్రుల ప్రేమ వ్యర్థము, అక్క చెల్లెళ్ళ మధ్య ఉన్న ప్రేమ వ్యర్థమే, భార్యాభర్తలు అలాగే అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ కూడా వ్యర్థమే. దేవుని ప్రేమకు మించి ఈ లోకంలో ఏముంటుంది చెప్పండి? అద్భుతమైన ప్రేమ అన్నమాట. మనం దేవున్నే ప్రేమించినట్లే, దేవునితోటే సమయాన్ని, దేవునితోటే సంభాషణ, దేవునితోటే ప్రతి విజ్ఞాపన, మనకున్న ఏదైనా సరే, అది సంతోషమైనా లేక బాధ అయినా దేవునితో పంచుకున్నాం అనుకోండి, దేవుడు మనకి సమాధానం ఇస్తాడు, మన సంతోషాన్ని రెట్టింపు చేస్తాడు, మన బాధని తీరుస్తాడు. అదే